టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేత కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ను 2009 ఎన్నికలకు వాడుకొని వదిలేశారని ధ్వజమెత్తారు. జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును గొయ్యి తీసి పాతిపెట్టాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అప్పుడే టీడీపీ బతికి బట్టగట్టగలుగుతుందని కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు సంధించారు. ఎన్టీఆర్ని సర్వనాశనం చేయడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తిప్పుకున్నాడు. యాక్సిడెంట్ అయి ప్రాణం బాగొట్టినటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. అతను కొడుకు పప్పుగాడు, ఈ తుప్పుగాడి కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్. వాడికి తా అంటే తందాగా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెలవనటువంటి పనికిరానటువంటి వెధవవాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 గాడు అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాదరణ చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్టగొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది.